పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట పట్టణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఇంత పెద్ద హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్టాఫ్ ఒక పేషెంట్కి సెలైన్ బాటిల్ పెడితే తీసేటువంటి వాళ్ళు లేరని మేము నర్సుని ప్రశ్నిస్తే ఇక్కడ 30 మంది స్టాఫ్ ఉండాల్సింది 10 మంది మేము ఉన్నాం, 30 మంది పని మేము ఎక్కడ చేయగలమని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పాలక పార్టీ లోపమా లేక ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లోపమా మాకు అర్థం కాక సూపరింటెండెంట్ గారిని అడుగుదామంటే ఆయన కంటికి కనపడనంత దూరంలో తిరుగుతూ ఉంటాడు. నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ రంగారావు గారు ప్రజల అవసరాల గురించి ఏనాడు ఆలోచించినటువంటి పరిస్థితులు అయితే కనపడతలే. ఈ హాస్పిటల్ చాలాసార్లు చెక్ చేసాం మేము. పౌర హక్కుల సంఘంగా ఈ హాస్పిటల్ ఇది రెండోసారి చెక్ చేయటం. సూపరింటెండెంట్ రంగారావు గారు బాత్రూమ్ ఏమో కలరావుండ్ వాసన వస్తుంటుంది, పేషెంట్లు బాత్రూమ్లు ఏమో దుర్బంధమైనటువంటి దుర్భేద్యంగా వాసన వస్తామన్నాయి. సూపరింటెండెంట్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ పేషెంట్లు కూడా మీలాగా మనుషులేమన్నా అని క్వశ్చన్ మార్క్ ఏమన్నా ఉందా, లేకపోతే మీరే అట్లా ఉండాలా, వాళ్ళు కూడా మనుషులాగా ఏమైనా చూడగలరా? మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు అంత శుభ్రంగా ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. కానీ కనీసం పేషెంట్లకు కూడా మీలో కొంత ఒక 25% అయినా సౌకర్యం కల్పించాలి కదా అని మేము సూపరింటెండెంట్ గారిని వేడుకుంటున్నాం. ప్రజల పక్షాన, రోగుల పక్షాన. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఆయన ఒక డాక్టరు, ఈ హాస్పిటల్ గురించి కనీసం ఒకసారైనా ఆలోచించడానికి ఆయనకు అవకాశం లేకపోవచ్చు, ఆయన పనులు ఆయనకు ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టిస్తాను ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఆయన ఒక క్రికెట్ కెప్టెన్ లాగా పరిగెడతా ఉన్నాడు. కానీ ఇక్కడున్న 11 మంది టీంలో ఒక కెప్టెన్ పరిగెడితే ఆ టీం విజయం సాధించదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుర్తెరగట్లే. ఇక్కడున్న 10 మంది ఆడట్లే ఆట. ఒక డాక్టర్ని మేము ప్రశ్నిస్తే ప్రజా సంఘాలుగా ఏ కులం వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ ఆ కులాన్ని సంబంధించినటువంటి కులాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ సపోర్ట్ తోటి ప్రజా సంఘాల పైన ప్రశ్నించేటువంటి పేషెంట్ల పైన మాటలు దాడి చేయించే పరిస్థితి ఉన్నది. ఇదేంటయ్యా, కులమా మానవత్వం కావాల్సింది? ఒక మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన గురించి ప్రజా సంఘాలుగా మేము డాక్టర్ వృత్తిలో దేవుడు అని చెప్పుకునే డాక్టర్వు నువ్వు దేవుడిగా ఉన్నావా లేకపోతే దైవంగా ఉన్నావా అని మేము ప్రశ్నిస్తే ఆయన కులపోళ్ళు వస్తారు. మా కులపోడిని మాట్లాడతావా నువ్వని. మీ కులపోడిని మాట్లాడాల్సిన అవసరం కానీ మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం కానీ మాకు లేదు. కుల సంఘాల వాళ్ళు ఏ కులపోడైనా రోగిగా వచ్చినప్పుడు ఆ రోగికి వైద్యం అందనప్పుడు పౌర హక్కుల సంఘంగా ప్రజా సంఘాలుగా ఈ డాక్టర్లను కానీ సిబ్బందిని కానీ అధికారులు కానీ ప్రశ్నించేటువంటి అవసరం ఉందనుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. రోగుల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడతాం. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అందేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ కుల సంఘాలు ఎనికిడితో వచ్చి డాక్టర్లకు సపోర్ట్ చేయకుండా నీ కులంలో ఉన్నటువంటి రోగులకు సపోర్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తూ ఈ కుల సంఘాలకి, ఈ ప్రభుత్వానికి, ఈ డాక్టర్లకి వైద్యం సక్రమంగా, సౌకర్యాలు సక్రమంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.